పొనగంటి ఆకు తాలింపు. పొనగంటి ఆకండి, ఇది మేము ఈరోజు తాలింపు చేసుకుంటున్నాము. ఇది ఎక్కడంటే అక్కడ దొరకదు. చెరువుల్లో, వంకల్లో, ఏర్లో, గట్లల్లో దొరుకుతుంది. ఇది వీటి కాడ చాలా గట్టిగా ఉంటుంది. మనము ఆకులు ఒలుచుకోవాలి. మనం ఒలుచుకున్న పొనగంటి ఆకు నీళ్ళల్లో బాగా కడుక్కుందాం. దీంట్లో ఇసుక ఉంటుంది. మన చిర్రాకు మాదిరి కాదండి ఇది, 1 నిమిషంలో అది ఉడికిపోతుంది. ఇది మాత్రం 2 నిమిషాలు ఉడకాలి. మనం బాగా కడుక్కోవాలి ఆకుని. మనం బాగా ఇట్లా కడుక్కొని బాగా పిండుకొని ఇట్లా వేసుకుందాం. ఇది ఆకు మందం. ఇది పొనగంటి ఆకు తిరగబోసుకుందామండి తాలింపుకి. ముందు ఆయిల్ వేసుకుందాం. ముందుగా తర్వాత గిన్నెలు వేసుకుందాం. ఒట్టిమిరపకాయలు వేసుకోండి తుంచుకొని. తర్వాత ఆకు వేసుకుందాం. కొంతమంది ఎర్రగడ్డలు వేసుకుంటారండి, మేము ఎర్రగడ్డలు వేసుకోము. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హైలో పెట్టుకుంటే కింద మాడిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఒక 10-15 నిమిషాలు మగ్గాలి. ఆకు ఎలా మగ్గిందో చూద్దాం. వావ్, బాగా మగ్గింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి, ఇది శనగ్గింజల పొడి అండి. మేము శనగ్గింజల పొడి ఎక్కువ వేసుకుంటాం తాలింపులలో. ఇప్పుడు మనం పొడి వేసుకుందాం. ఇలా కలుపుకోవాలి. పొనగంటి ఆకు తాలింపు రెడీ. పొనగంటి ఆకు తాలింపు.